వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పుష్ప 2 బెనిఫిట్ షోలో తొక్కిసలాట. అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించవద్దన్న చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్. అనకాపల్లి జిల్లా సబ్బవరం రోడ్లో భారీగా గంజాయి పట్టివేత. సోలార్ సిస్టమ్ డిజిటల్ బారికేడ్స్ ను ప్రారంభించిన కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలులో శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎమ్మెల్యే గౌడ్చెర్తారెడ్డి, బొగుల దస్తగిరి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు. నగరంలోని బుధవారపేటలో శ్రీ బాలాజీ హాస్పిటల్ను పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో నూతనంగా ఏర్పాటు చేశామని డాక్టర్లు తెలిపారు. కర్నూలులో ఆధునిక వైద్య పరికరాలతో అనుభవం కలిగిన వైద్యులతో హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని ముఖ్య అతిథులు గౌడ్చెర్తారెడ్డి, దస్తగిరి, విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పేదవారికి తక్కువ ధరలకు వైద్య సేవలు అందించాలని వారు వైద్యులను కోరారు. ఈ సందర్భంగా శ్రీ బాలాజీ హాస్పిటల్ వైద్యులు నాగరాజు, డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీ బాలాజీ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, పట్టణ ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలు శ్రీ బాలాజీ ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం డాక్టర్ నాగరాజు, డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడారు. 7 అందుబాటులో ఉంటాయని నేను అందరికీ కోరుకుంటూ అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సదవకాశాన్ని కర్నూలు నగర ప్రజలందరికీ ఈ హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా అందరికీ ఇవే నా కృతజ్ఞతలు. సో ఈ హాస్పిటల్ వీలైనంత వరకు పేదవారికే హెల్ప్ చేయాలనే మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పాత్రికేయులకు, మీడియా మిత్రులకు, కర్నూలు పట్టణ ప్రజలకు అందరికీ మా హాస్పిటల్ ప్రారంభోత్సవంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు డిసెంబర్ 4వ తేదీ ప్రారంభోత్సవం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాము. మా హాస్పిటల్లో జనరల్ సర్జరీ సేవలు, జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్స్, గైనిక్స్, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్ మొదలైనటువంటి సేవలు సామాన్య మానవులకు సైతం అందుబాటులో ఉండే రకంగా, పేషెంట్స్ కు మరింత చేరువయ్యే రకంగా, వాళ్ళకు అందుబాటులో ఉండే రకంగా మా యొక్క సేవలు నగర ప్రజలకు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు కూడా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈ పట్టణ ప్రజలు లేదా గ్రామీణ ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలని ప్రార్థిస్తున్నాము. మా పేరు నాగరాజు, న్యూరో సర్జన్. హాస్పిటల్ ప్రారంభోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ హాస్పిటల్ నందు అన్ని రకములైన శస్త్రచికిత్సలు, తర్వాత సేవలు అందించబడును. కనుక ఈ నగరవాసులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని సవినయంగా ప్రార్థిస్తున్నాను. శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందరికీ శుభాకాంక్షలుగా తెలుపుకుంటున్నాను. పట్టణ ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. దేవరుప్పుల మండల కేంద్రంలో జనగామ సూర్యాపేట ప్రధాన రహదారి పక్కనున్న బస్టాండ్ స్థలంలోనే సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, తహసీల్దార్ మహిపాల్ రెడ్డిలకు వినతి పత్రాన్ని అందజేసిన
మండల అఖిలపక్ష నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవరుపుల మండలానికి నిత్యం ఆయా గ్రామాల నుంచి వచ్చే ప్రజలు సుదూరాలకు వెళ్లే ప్రయాణికులు ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు పడకుండా బస్టాండ్ స్థలంలోనే సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని బస్టాండ్ స్థలంలో కాకుండా నిరుపయోగంగా ఉన్న స్థలంలో సులభ్ కాంప్లెక్స్ ను నిర్మించకూడదని గత ప్రభుత్వ హయాంలోనే సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని సంబంధిత అధికారులు నివేదికను విడుదల చేశారని కానీ మళ్ళీ ఇప్పుడు ఆ బస్టాండ్ స్థలాన్ని ఒకప్పుడు ఆర్టీసీకి ఇచ్చిన వారి కుటుంబీకులే ఆక్రమించుకోవాలని చూస్తున్నారని స్త్రీల ఆత్మగౌరవం కాపాడేందుకు ఆ బస్టాండ్ స్థలంలో సులభ్ కాంప్లెక్స్ ను నిర్మించాలని అన్ని పార్టీలు అన్ని సంఘాలు కోరుతున్నాయని తెలిపారు. ఇది అయిపోయింది సార్, తీయమంటే పైప్ అని తీయమంటే ఆయన ఓనర్ చేయమంటే నేను తీయకుండా అట్లే ఉంచానని ఆయన క్యాండిడేట్ నాకు చెప్తుంటాను. ఈ లోపల వేరే వాళ్ళు కూడా మిత్రులు వచ్చి అట్లేం జరగలేదు, ఎవరికి లేదు, మేము అంత పోరాటం చేసినాం, ఈ విషయంలో చెప్పారు, ఇక్కడ జరిగిన విషయం చెప్పిన వాళ్ళు చెప్తే వాళ్ళు కాంగ్ అయితే అక్కడ ఉన్నారు. మా తాత మరి గూడూరులో కాల్ చేస్తారు చేస్తారా? వాడు 40-50 ఏళ్ళ కింద ఇచ్చినాము. పోలీస్ స్టేషన్ ఉన్నది, ఇప్పుడు హాస్పిటల్ ఎంఆర్ఓ మొత్తం పట్టా ఉన్నాయి. మా వెంకటరావు గారి పేరు ఉన్నది, మా ఊరు రెడ్డిల పేరు ఉంది. మరి కూడా కాల్ చేద్దామా? వాళ్ళ అవకాశం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దయచేసి దాన్ని మాత్రం తప్పుగా పట్టచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ మీద ఇప్పుడు శాంక్షన్ కూడా కావడం జరిగింది. దాన్ని ఇప్పుడు కావాలని చెప్పి ఎక్కడికో మార్చాలని చెప్పి నిరుపయోగంగా ఉండడం కోసం, అంటే ఇదివరకు ఎక్కడెక్కడైతే ఉపయోగం లేకుండా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ వృధా అవుతున్నాయని మనం ఎత్తి చూపే పరిస్థితికి వచ్చినప్పుడు మళ్ళీ మనం ఉపయోగం లేకుండా దాన్ని కట్టడం సమంజసం కాదు. దానికి సంబంధించిన ఆర్డీఓ గారు రావడం జరిగింది, అదేవిధంగా డిఎం గారు కూడా రావడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని పత్రాలు సమర్పించడం కూడా జరిగింది. అప్పుడు ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి ప్రతి దగ్గర కూడా అన్ని పార్టీలు, అన్ని సంఘాలు, అన్ని సంస్థలు కలిసే అక్కడ గ్రామాన్ని కానీ ఈ మండల హెడ్ క్వార్టర్లో ఉన్న వ్యాపారస్తులు కూడా దానికి డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉన్నప్పుడు కూడా అట్లా కాదు, ప్రభుత్వమే శాంక్షన్ చేస్తుందని చెప్పి శాంక్షన్ రావడం జరిగింది. ఆ నిధులు ఎక్కడ దుర్వినియోగం కాకుండా దాన్ని ప్రజలకు ఉపయోగపడేటట్టు, ముఖ్యంగా దేవరుపుల మండల కేంద్రానికి సంబంధించిన కొన్ని జిల్లాల ప్రాంతాల ప్రజలు కూడా వస్తారు. ఇటు గుండాలను తీసుకుంటే యాదాద్రి జిల్లాకు సంబంధించిన ప్రజలు వస్తారు, అటు తిరుమలగిరి ప్రాంతానికి తీసుకుంటే సూర్యాపేట జిల్లాకు సంబంధించిన వాళ్ళు వస్తారు. కాబట్టి ఇన్ని గ్రామాలకు, ఇన్ని మండలాలకు, ఇన్ని జిల్లాలకు సంబంధించిన ప్రజలు అనేక మంది వస్తూ ఉంటారు. ముఖ్యంగా బట్టల షాపులు కానీ అక్కడున్న వాతావరణంలో స్త్రీలు ఎక్కువ వస్తారు. కాబట్టి స్త్రీ ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఆ రోజు ముఖ్యంగా అన్ని పార్టీలు డిమాండ్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా మళ్ళీ అన్ని పార్టీలు డిమాండ్ చేసి అక్కడనే నిర్వహించాలి. వేరే ఏ దురుద్దేశం కూడా, ఎలాంటి లాలూచి కార్యక్రమాలకు కూడా అలవాటు పడకుండా ఉండి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మంచి ఉండేటట్టు చూడాలని చెప్పి అధికారులను వేడుకోవడం జరుగుతుంది, వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా గత సంవత్సరం కాలం నుంచి వెళ్ళి దేవరుపుల బస్టాండ్ దగ్గర, అది బస్టాండ్ స్థలాన్ని గత సంవత్సర కాలం నుంచి అనేక పోరాటాలు అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం కారణంతో అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం సొరవి కాంప్లెక్స్ను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అక్కడ నిర్మాణం చేయవలసిన అవసరం అక్కడనే ఉందనే కోసం అన్ని రాజకీయ పార్టీలు, ఈ మండలంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు కోరడానికి, ఎంపీడీఓ గారిని కోరడానికి అన్ని రాజకీయ పార్టీలు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చినాం. ఆ సందర్భంగా కొంతమంది కొంత చోటామోటా ఇతర పైరోకారులు కావచ్చు, ఇతర వ్యక్తిగతమైన కారణాలతో అక్కడ నిర్మించొద్దనే కోసం వ్యక్తిగతంగా కొన్ని సూచనలు చేసినట్టు మాకు తెలిసిన సందర్భంగా ఈరోజు ఈ మండలంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా అక్కడ నిర్మాణం చేస్తేనే ప్రజలకు అందరికీ ఉపయోగపడదని కోసం గతంలో సంవత్సరం కాలం చేస్తే అక్కడ ఆర్టీఓ గారు కూడా అక్కడ నిర్మాణం చేయాలని కూడా సందేశం ఆ రోజు ఇచ్చారు. ఆ రోజు నివేదిక కూడా ఇక్కడున్న ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, అదే కలెక్టర్ గారికి కూడా ఆ రోజు నివేదిక కూడా వారు ఇవ్వడం జరిగింది. పుష్ప 2 బెనిఫిట్ షో కోసం ఆర్టీసీ ఎక్స్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్దకు వచ్చిన హీరో అల్లు అర్జున్ అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో పోలీసులు లాఠీచార్జ్, తొక్కిసాటలో క్రింద పడిపోయిన బాలుడు సిఆర్పీ చేసి సమీప ఆసుపత్రికి తరలించిన దక్కని ఫలితం.
ప్లీజ్ 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 మీరే కాపరేట్ అయిపోతే ఎవరు కోఆపరేట్ చేస్తున్నాం అందుకే కాకినాడ జిల్లా ప్రతిపాడు ఏలేశ్వరం నగర పంచాయతీ 3వ వార్డు బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు జన్మదినం సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైర్హాల నాగేశ్వర ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ప్రతిపాడులో పాదాలమ్మ తల్లి ఆలయం వద్ద గల వృద్ధాశ్రమంలో సేవా సమితి సభ్యులు మైర్హాల నాగేశ్వరరావు సారశ్రీను చేతుల మీదుగా వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వృద్ధులు సేవా సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ పుట్టినరోజు జరుపుకుంటున్న బదిరెడ్డి గోవిందు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆశీర్వదించారు. తీసుకెళ్ళి ఇచ్చేద్దాం. వచ్చండి. మంత్రి పదవి కోసమే చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి మాల కులస్తులను రెచ్చగొడుతున్నారని ఎంఆర్పీఎఫ్ జిల్లా అధ్యక్షులు చెన్నూరి సమ్మయ్య మాదిగ ఆరోపించారు. బుధవారం పట్టణ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి పదవి కోసం ఎమ్మెల్యే వివేక్ మాలలను రెచ్చగొడుతూ తన రాజకీయ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. గత కొన్ని సంవత్సరాలుగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో చెన్నూరు శాసనసభ పరిధిలో ఎవరు మాలలు పోటీ చేసినా మాదిగల ఓట్లు వేసి గెలిపించారని అది గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. మంత్రి పదవి కోసం ఎస్సీలలో చిచ్చు పెట్టడం వివేక్ మానుకోవాలని, లేకపోతే చెన్నూరు నుంచి తరిమి కొడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎఫ్ సీనియర్ నాయకులు జీడి సారంగ, మండల అధ్యక్షుడు ఆసంపల్లి శివకుమార్, నాయకులు జీలకర్ర శంకర్, ఆసంపల్లి అఖిల్, సంగం రవి, నందిపాట రవి, గొల్లపల్లి ఓదేలు, మిట్టపల్లి బాబు, ఐందల సాదయ్య, చిలుమూరు కుమార్, తైదల జంపన్న, సప్పిడి రమేష్, సిరికొండ రవి, రత్నమొగిలి, సిరికొండ రాజేష్, ఆసంపల్లి అనిల్ పాల్గొన్నారు. మంత్రి పదవి కోసం కులాల మధ్యలో చిచ్చు పెడుతున్న వివేకును వెంటనే ఎంఆర్పిఎస్ ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ కోసం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ తీర్పును మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వాగతిస్తూ ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ దేశంలో ఏ రాష్ట్రం చేయకముందు నేను చేసి చూపిస్తానని చెప్పిండు నిన్ను సభలో. అలాగే దాని మీద ఒక కమిషన్ వేసిండు. ఆ కమిషన్ పూర్తయింది. ఇప్పటికి కూడా ఆ ఫలితాలు ఇంకా అలాగే నిర్మాణంగా అంటే అలాగే ఉన్నాయి. దాన్ని తొందరలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా అమలు చేయాలని కోరుకుంటున్నాము. లేని ఎడల మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ మీద, ఇదే రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు జరుగుతుందని, ఉద్యమం జరుగుతుందని తెలియజేస్తున్నాం. కొంతమంది మాల సోదరులు ఒకటి గుర్తుంచుకోవాలి, మన మందమరి ఉన్నటువంటి మాల సోదరులు ఇవాళ వివేక్ అనే పెద్ద మనిషి వచ్చిండు, వాళ్ళ కొడుకు ఎంపీ సీటు తెచ్చుకున్నాడు, ఆయన ఎమ్మెల్యే గెలిచిండు. ఆయన చేసే పని ఏంటిదయా?
ఎమ్మెల్యే పదవి చేయాలి. కుల సంఘానికి ఏమైనా అధ్యక్షుడా? మాలల్ని అందరిని రెచ్చగొడతాడు. ఇన్ని రోజులు మాలలు గుర్తురాలేదా? ఇప్పుడే గుర్తొచ్చిందా? ఎందుకోసం ఇది? మంత్రి పదవి కోసమా, ముఖ్యమంత్రి పదవి కోసమా? అది మన మన్నాలు ఉన్నటువంటి మాల సోదరులు దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా వాళ్ళకు సౌన్యంగా కోరుకుంటున్నా. అలాగే మాలలు మాదిగలకు లొల్లి పెట్టించేందుకే వివేకానంద ఆయనే హైదరాబాద్లో మాలల సింహగర్జన పెట్టిండు. అక్కడేవో రేంజర్ల రాయేశాట ఆయన మాట్లాడుతాడు, తొడలు కొడతాడు. ఆయనకు అంత పెద్ద తొడలున్నాయా? మరి ఇంత పెద్ద తొడలు హెచ్చరిస్తున్నాం. నువ్వు నిజంగా మాలవైతే నువ్వు స్పష్టంగా ఒక విషయం చెప్పాలి. ఈ చెన్నూరు గడ్డ మీద ఈ పెద్దపల్లి పార్లమెంట్ లో మీ తండ్రి గారు 40-50 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు కదా. నువ్వు కూడా ఈ పెద్దపల్లి పార్లమెంట్ కు ఎంపీగా పనిచేసినావు కదా. ఇప్పుడు నీ కొడుకు కూడా ఈ పెద్దపల్లి పార్లమెంట్ కు ఎంపీగా కొనసాగుతున్నాడు కదా. ఇప్పుడు మీ అన్నగారైన వినోద్ గారు ఈ చెన్నూరు ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రిగా కూడా కొనసాగిండు కదా. ఇప్పుడు నువ్వు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినావు కదా. ఈ ప్రాంతంలో ఏ మాల బిడ్డకు నువ్వు ఎదగనిచ్చినావు, ఏ మాలకు ఉపకులాన్ని ఎదగనిచ్చినవో స్పష్టంగా చెప్పాలి. మాలకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో మాలల్ని డైవర్ట్ చేస్తూ రెచ్చగొడుతూ కేవలం మంత్రి పదవి కోసమే నువ్వు అనేక ఆటలు ఆడుతున్నావు. నీ ఆటలు చెల్లవు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజంగా మాలల పైన ప్రేమ ఉంటే రాజీనామా చేయి. అసెంబ్లీ సాక్షిగా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణని అనుకూలంగా మాట్లాడుతూ మేము దేశంలో ఎక్కడ లేని విధంగా మొదటిసారి వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో చేస్తా అన్నాడు కదా. అంతేకాదు చేవెళ్ల డిక్లరేషన్ సభలో మీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు మీరు భ్రమలుగా ఏదైతే మీరు కాబోయే ప్రధానమంత్రి అని చెప్పుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు చేవెళ్ల డిక్లరేషన్ సభలో వర్గీకరణ ఆ సభలో మొట్టమొదటి అంశం వర్గీకరణకు అనుకూలంగా మేము కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి మీ మల్లికార్జున్ ఖర్గే చెప్పారు కదా. అంటే జాతీయ స్థాయి నుండి మొదలుకుంటే రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి వరకు వర్గీకరణని కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంది కదా. మరి అనుకూలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో నీకు నిజాయితీ ఉంటే నువ్వు ఎట్లా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నావో మాలకే చెప్పాల్సిన అవసరం ఉన్నది. నువ్వు నిజంగా మాల కోసం ఉద్యమం చేస్తే తక్షణమే నువ్వు రాజీనామా చేసి రా, తేల్చుకుందాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల రుణ మంజూరులో బ్యాంకర్లు నిరాసక్తి చూపుతున్నారని రాష్ట్ర స్థాయి బ్యాంకులు కేటాయించిన లక్ష్యం మేరకు విరివిరిగా రుణాలు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి సహకరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ పథకాల రుణ మంజూరుపై సంబంధిత అధికారులు బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ నరసింహారావు, ఎల్ఎండి రవీంద్ర కుమార్, ఆర్టీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, జిల్లా పారిశ్రామిక వర్ధిక శాఖ అధికారి గోవింద్ నాయక్, మత్స్యశాఖ జేడి రాఘవరెడ్డి, ఏపీబీజీ రీజనల్ మేనేజర్ వెంకటరమణ, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మా సాధ్వీన అనుభవంలో ఉన్న భూమిని వదులుకోవాల్సిందేనా అంటూ కుప్పం నియోజకవర్గం గూడుపల్లి మండలం గుండ్లసాగరం పంచాయతీకి చెందిన మిద్దూరు గ్రామంలో కాపురం ఉంటూ అన్నమలై పద్మ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల కథనాంతరం మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మిద్దూరు గ్రామ పరిధిలో తమ కుటుంబం సభ్యులకు సంబంధించి సుమారు 60 సంవత్సరాలుగా 2 ఎకరాల సాగు భూమి ఉందన్నారు. ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తమ కుటుంబానికి వేరే జీవనాధారం లేదని, కనీసం ఉండటానికి సొంత ఇల్లు సైతం లేకపోవడంతో తమ ఆధీనంలో ఉన్న భూమిలో ఆవుల షెడ్డు నిర్మించుకొని అందులోనే జీవనం సాగించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇది ఇలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో తమ సాధ్వీనంలో ఉన్న భూమిలో సుమారు 50 సెంట్ల స్థలంలో గోడౌన్
నిర్మాణం ప్రభుత్వమే చేపట్టిందని ఈ నిర్ణయంపై అభ్యంతరం తెలిపిన సమయంలో సదరు భూమి డికేట్ కావడంతో అనుభవదారులైన వారికి ఎట్టి అధికారం లేదని, కావున గోడౌన్ నిర్మాణానికి కొంత స్థలం ఇస్తే మిగిలిన భూమికి ప్రభుత్వం నుండి డికేటి పట్ట ఇప్పిస్తామని అప్పటి ప్రభుత్వం అధికారులు నమ్మించినట్లు వారు తెలిపారు. కొసుగెట్ తనకి ఈ రోడ్డు తను ఇంకా ఆ టెంకా చెట్లు పెట్టినామా లాస్ట్ ఆ తను ఇంకా ఈ తను ఇంకా ఇట్లా వాళ్ళు అక్కడి ఇంకా ఉన్న దానికి వచ్చి వాళ్ళు కొంచెం తీసుకొనేసి వాళ్ళు షెడ్ కావాలంటే మాకేమి చెప్పకుండానే మా అనుభవంలో కరుపుల చెట్లు మామిడి చెట్లు అంతా పెట్టించమే వచ్చి గవర్నమెంట్ వాళ్ళే మమ్మల్ని దౌర్జన్యంగా వచ్చి దాని అంతా తోసి దెబ్బేసి మా ఇది డీకేటీ కదా మీకేం పట్టలేదు ఆధారం లేదు అని చెప్పి తీసుకొని వాళ్ళు మాకేం చెప్పకుండానే వాళ్ళే అంతా కొలుసుకొని వాళ్ళే రిజిస్టర్లు చేసుకొని పట్టాలు చేసుకొని ఆయనకు వచ్చి మమ్మల్ని అంత దౌర్జన్యంగా వచ్చి వాళ్ళు దాన్ని తీసుకోపోయింది. అన్నాక మీకు అవి మిగిలింది మేము ఇచ్చేస్తామండి 50 సెంట్లు మేము. సార్ మాది గుడిపిల్లి మండలము కానపల్లి పంచాయతీ. ఇక్కడ వచ్చి పంచాయతీ చైర్మన్ అయిండేది. దీన్ని వచ్చి మేము సాగు చేసుకుంటా ఉండేది 60 ఏళ్ళుగా. 2 ఎకరాల భూమి ఇది. 2 ఎకరాల భూమిలో మాకు తెలియకుండా 50 సెంట్లు చేసుకునేసిండారు గవర్నమెంట్ వాళ్ళు. ఏమో చెడ్డు కావాలనేసి మాకు తెలియకుండా చేసుకునేసిండారు. ఆయన కావాలని చెప్పి దౌర్జన్యంగా మేము కర్పూరం చెట్లు మామిడి చెట్లు అంతా పెట్టింటిమి. దాని అంతా వచ్చి దెబ్బీసరి చేసుకోండి మీకు చేసిస్తాము. ఉండేదానికి మేము పట్టా తీసిస్తాము. ఇది గవర్నమెంట్ కి సంబంధించింది. ఈ అన్న మీకు ఉపయోగం పడుతుంది అని వచ్చి మాకు చెప్పి మేము గలాట్ పడిన దానికి మీకు ఒక మనిషికి ఉద్యోగం తీసిస్తాము ఈడ ఉంటే అని చెప్పారు సార్. సరే మేము వాళ్ళు కట్టుకొని ఇక్కడ వదిలేసి పోయిసిరి. అప్పుడే మేము ఇక్కడ కొసుగడ్డి పెట్టుకొని సాగు చేస్తా ఉంటుంది. వాళ్ళు కట్టుకుంటా ఉన్నట్లే మేము చేస్తా ఉంటుంది. వాళ్ళు ఉంది అన్నప్పుడు మమ్మల్ని వీడు చేయొద్దండి అని చెప్పాలి కదా సార్. వాళ్ళ ఏమి చెప్పలేదు. సరే వాళ్ళ కాంపౌండ్ అన్నా వాళ్ళు వేసుకోవాలి కదా. వాళ్ళకి 50 సెంట్లు అంటే మాకు ఈడ్దాకా ఉంది అని చెప్పి కాంపౌండ్ వేసుకోవాలి కదా. ఏమి చెప్పలేదు. మేము చేసుకుంటే వాళ్ళు గమ్మ ఉండ్రి. మేము 50 సెంట్లు అయ్యేది దానికి వాళ్ళు ఏం చెప్పారంటే మాకు 30 సెంట్లు మాకు అయ్యే మాత్రం తీసుకొని మిగిలింది వదిలేస్తాం మీరే చేసుకోండి అండ్రి. మేము చేసుకుంటానే ఉంటుంది. ఇప్పుడు షెడ్ మేము మామూలుగా షెడ్ కట్టుకుంటే వచ్చి 70 ఏళ్ళు అంటారు. ఇల్లు లేదు మాకు. మేము అది అప్పు సొప్పు చేసి పొదుపుల్లో దుడ్లు ఎత్తుకొని చేసుకోండి సార్. మేము ఇది చేసుకుంటే ఇప్పుడు 70 ఏళ్ళు అని వస్తా ఉన్నారు సార్. వాళ్ళు మీకేం ఆధారం ఉంది అని అడుగుతారు. మాకేం ఆధారం అందరితో తిరుగుతూ ఉన్నాము. ఎవరును అదే వస్తాం పండి అదే వస్తాం పండి అంటే ఆ కలెక్టర్కి అర్జీ ఇస్తుంది, ఎంఆర్ఓకి అర్జీ ఇస్తుంది, సబ్ కలెక్టర్కి అర్జీ ఇస్తుంది. అందరూ అట్లే చెప్తున్నారు సార్. ఇది సార్ చదువులేదు సార్. ఇది మాకు తెలీదు. ఇది ఎప్పుడు కట్టిండేది ఏమని మా మామగారు కట్టిండే సార్. అది ఎప్పుడో రామారావు గారు ఆయన పెద్ద ఆయన ఉన్నప్పుడు అప్పుడు కట్టిండే సార్. ఇది మాకు తెలీదు. మాకు దీనికి పట్టా లేదని కూడా మాకు తెలియదు సార్. మా మామగారు ఆధీనంలో ఉండింది. మాకు ఈ మధ్యన వాళ్ళు షెడ్డుకు వచ్చినప్పుడు ఇంకానే మాకు తెలిసింది దానికి ఉంది అనుకునే ఉంటుంది మేము. నమస్కారం సార్ చంద్రబాబు నాయుడు గారికి. మాకు దీన్ని తెప్పించి మాకు యావది లేదు. మాకు ఉన్న దాంట్లో ఏమో ఆఫీస్కొని చెప్పి 50 సెంట్లు అని చెప్పి తీసుకొని 30 సెంట్లు అని చెప్పి తీసుకొని 50 సెంట్లు చేసుకొని వేసినారు. మేము సాగు చేసుకుంటా ఉండే దాంట్లో మేము షెడ్ కట్టుకుంటే ఇప్పుడు 70 ఏళ్ళ అని చెప్పేసి మమ్మల్ని గలాట్ పెట్టి ఎంఆర్ఓ వాళ్ళ ఆర్ఐ వాళ్ళంతా అధికారులంతా వచ్చి గలాట్ పెడతా ఉండరు. మాకు దీన్ని తెప్పించి ఇంకేవది లేదు. మాకు గవర్నమెంట్ ఇల్లు లేదు ఏమీ లేదు. దీనికి తప్ప యారే భూమి లేదు మాకి. దీనికోసమే మేము 60 ఏళ్ళు ఇంకా అప్పుడు పెద్ద అయినా మీ మామగారు ఉన్నప్పటి ఇంకా మా మామగారు చేసుకో ఉండేది. అప్పుడు కందాయం కట్టిండారు. అప్పటి ఇంకా మా ఆధీనంలో ఉండేది. మమ్మల్ని దపాయించి వాళ్ళు పెరుక్కో ఉండరు. ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నప్పుడే పెరుక్కో ఉండేది మా దగ్గర వాళ్ళు.
దబాయించి. ఇప్పుడు వీళ్ళు వచ్చి 70 ఏళ్ళు అంటా ఉన్నారు. మేము అప్పులు చేసి గ్రూపుల్లో డబ్బులు ఎత్తి మేము అప్పు చేసి ఆవులు తీసుకొని ఆ ఆవులకు మాకు ఇల్లు లేదంటే మేము షెడ్ వేసుకున్నాము. దాంట్లోనే మేము కాపురం ఉన్నాం సార్ పక్కలో. మీరే మాకేమన్నా న్యాయం చేకూర్చాలి సార్. మాకు ఇంక ఎవరు దిక్కులేదు. మీరే మాకు న్యాయం చేయాలి సార్. నేను చూసి లేదంటే మేము ఆవులు జనాలు అంతా మేము మీరే చచ్చిపోతాం సార్. ఏమన్నా మేము ఆత్మహత్య చేసుకుంటాము. మీరే మమ్మల్ని కాపాడాలా. మీకే దండం పెడతా ఉన్నాం సార్ మేము. ఎలిగేడు మండల ప్రజల చిరకాల కోరికైన పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఎమ్మెల్యే విజయ రమణరావుకు పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సామ రాజేశ్వరరెడ్డి పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ జూలపల్లి మండలం నుండి ఎలిగేడు మండలం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు కావస్తున్న టీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో కనీసం పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయలేదని మండలాన్ని గాలికి వదిలేశారని, మండల ప్రజలు ఏవైనా సమస్యలు వస్తే పక్క మండలమైన జూలపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వచ్చేదని తెలిపారు. విజయ రమణరావు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఎలిగేడు మండలానికి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి తీరుతానని చెప్పిన మాట నిలబెట్టుకున్న గొప్ప నాయకుడని వారు కొనియాడారు. ఇన్నేళ్ల వాటి పోలీస్ స్టేషన్ కూడా గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకురాలేకపోయారు. మన విజయన గెలిచినాక 9 నెలల మాసం 10 నెలలు అవుతుంది. దాదాపు సంవత్సరం లోపలనే మనకు పోలీస్ స్టేషన్ రావడం జరుగుతుంది. మన పోలీస్ స్టేషన్ రావడం పట్ల మన మండల ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు విజయన గారికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచడం జరుగుతుంది. మనం చాలా ఇబ్బందులు ఉన్నాయి. జూలపల్లికి పోవాలంటే ఇక్కడ ఉన్న మన మండల ప్రజలు చాలా ఇబ్బందితో కూడుతున్నది కాబట్టి దాన్ని మనకు చాలా మంది కూడా ఇక్కడికి రావాలి అని చిరకాల కోరిక. కాబట్టి ఆ కోరికలను మన ఎమ్మెల్యే గారు నేడు సాధ్యం చేసినది కాబట్టి వారికి అందరికీ కూడా మన మండల పార్టీ తరఫున మరియు ప్రజల తరఫున వారికి విజయన్న మాట ప్రకారం గత సంవత్సరం ఇచ్చిన విధంగా పోలీస్ స్టేషన్ను మంజూరు చేయడం జరిగింది. దానికోసం పాలాభిషేకం చేసుకుంటూ మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచడం జరుగుతుంది. బాణసంచా కాల్చడం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.